నమస్తే అండి. చూసుకోవచ్చు ఇక్కడ మనకు ఏదైతే డైరీ ఫామ్‌లో మనకు చాలా వరకు అయితే దూడలని చనిపోవడం జరుగుతుంది కదా! ఈడ కూడా అదే పరిస్థితి అయితే ఉంది. సో ఇక్కడొచ్చేసి మనకి ఈ దూడ కనిపిస్తుంది కదా! సో ఇదొచ్చేసి దీనిదన్నమాట. సో అక్కడ లాస్ట్‌ది ఏదైతే ఉంది కదా! దానిది చనిపోవడం అయితే జరిగింది. సో కానీ మనకి ఇదే దూడ దానికి కూడా తాపితే అంటే తాగించుకుంటుంది. యాక్సెప్ట్ అయితే చేస్తుందన్నమాట. చూసుకోవచ్చు మీరు. ఇప్పుడే దాన్ని కూడా పాలు పితకడం జరిగింది. సో దాన్ని ఈ దూడ కూడా మనకు యాక్సెప్ట్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. అంటే తాపించుకుంటుందన్నమాట. సో ఇట్లా అయితే పర్వాలేదు కానీ చాలా వరకు డైరీ ఫామ్స్లలో అదైతే చర్మం ఉంటుంది కదా, దాన్నే ఒక బాడీలాగా తయారు చేసి మనకు అట్లా అంటే రియల్గా ఉన్నలాగైతే చూపించడం జరుగుతుంది. సో ఇది చాలా అంటే విచిత్రం అన్నమాట. ఎందుకంటే రెండు గేదెల్ని ఒకే దూడ అంటే సరిపోతుంది అన్నమాట. అంటే ఒకే దూడ తాపించుకుంటుంది. అదేవిధంగా దీని హెల్ప్ మనకు మిల్క్ కూడా మనకు బెనిఫిట్ అవుతుంది. సో దూడ హెల్త్ కూడా మనకు బాగుంటుంది అన్నమాట. సో ఈ వీడియోలో అనిపించిందో కామెంట్ చేయండి.